ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, ఇప్పుడు స్టేట్ అంతా ఒకటే డిస్కషన్. October 9th నోటిఫికేషన్ వస్తుందా రాదా? షెడ్యూల్ వచ్చినది, మధ్యలో కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. హైకోర్టులో కేసు, సుప్రీంకోర్టులో ఒక కేసు. మీకేమనిపిస్తున్నది? సో నువ్వు చెప్తున్నట్టు యావత్ తెలంగాణ అంతా ఇదే డిస్కషన్ అనే దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. యాక్చువల్గా అసలు డిస్కషన్ ఎందుకు వస్తున్నది? ఈ డిస్కషన్ అసలు ఈ 42% ఇంప్లిమెంట్ అవుతుందా కాదా, కోర్టులు దీన్ని కొట్టివేస్తాయా, లేకపోతే దీని మీద స్టే ఇస్తా, లేకపోతే దీని మీద టిక్ మార్క్ కొడుతుందా అనే డిస్కషన్ రాకుండా ఉండాల్సింది. వస్తున్నది అనంటే అనుమానాలు అనంటే దీంట్లో అంటే అనుమానమే కాకుండా ఎక్కడో దగ్గర మొదటి నుంచి ఈ డిస్కషన్ ఏదైతే ఉన్నదో ఇదే కరెక్ట్ డైరెక్షన్ లో ఇది పోతలేదు అనేటువంటి భావన అందరికీ కలుగుతున్నది. ప్లస్ ఇప్పుడు ఓబీసీల పోరుబాటు పుస్తక దీన్ని విడుదల చేసినప్పుడు అప్పుడు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, అందరూ పొలిటికల్ పార్టీస్ కానీ చాలా మంది అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నది అంటే బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఏదో ఆలోచన విధానంలో ఎక్కడో వెనుకబడి ఉన్నారు అని అనుకుంటారు. కానీ బీసీలు చాలా తెలివిగల వాళ్ళు అనేది మర్చిపోతారు. సో బీసీలు ఈ రోజు ఉన్నటువంటి బీసీలు పోరుబాట దానికి రావడానికి కారణం ఏంది అనేటువంటిది ఆలోచించడం లేదు. మీరు 42% ఇస్తానని మీరు మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిండ్రు. ఆ తర్వాత 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్, ఆ తర్వాత ఒక జియో పట్టుకొచ్చిండ్రు. బిల్లు తర్వాత జియో వచ్చింది. సో బీసీలకి అర్థమైతలేదా? బీసీలకి అసలు మీరు వేస్తున్నటువంటి స్టెప్ బై స్టెప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నదని బీసీలకు అర్థమైతలేదా? సో నేనేమంటున్నానంటే రేపు అది ఉంటుందా ఉండదా దానికంటే మీరు ఎక్కడో దగ్గర బీసీల యొక్క ఈరోజు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు లెక్క వేయలేకపోతున్నారు. అంచనా వేయలేకపోతున్నారా? తెలిసి కూడా తప్పు వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్తున్నారా? నేను అంటున్నాను ఖచ్చితంగా మీరు ఒక సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వెళ్తా అంటే మనం ఎప్పుడైనా కూడా కానీ ఏదైనా రిజల్ట్ కి పోవాలంటే కొన్ని స్టెప్స్ వేయాలి, కొన్ని మెట్లు ఎక్కాలి. ఇప్పుడు వాళ్ళు వేసిన స్టెప్స్ లో సరే మీరు మెట్టు బై మెట్టు నువ్వు చేరుకొని లాస్ట్ కి రిజల్ట్ దానిగా రావాలి. నువ్వు వేసినటువంటి ప్రతి స్టెప్ రాంగ్ అయినప్పుడు నువ్వు రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఎక్కడ రాంగ్ మీరు చెప్పండి. టోటల్ ఫస్ట్ 9th షెడ్యూల్లో పెట్టాలి అని విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీస్లో 42% అని ఒక 2 బిల్లులు తెచ్చారు. సభ ఆమోదించింది, మొత్తం అన్ని పార్టీలు కలిపి అసెంబ్లీ. గవర్నర్ పోయింది, గవర్నర్ రాష్ట్రపతికి పంపిండు, అది అక్కడ పెండింగ్లో ఉంది. దాని తర్వాత ఒక ధర్నా చేసిండ్రు, ఢిల్లీలో ధర్నా చేసారు, అది అక్కడ పెండింగ్లో ఉన్నది. దాని తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ 285A సెక్షన్ సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తెచ్చారు, గవర్నర్ పంపారు. గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టారు, న్యాయ సలహాకు పంపించాడు. ఈ సంతకం పెడతలేడు ఆయన అని చెప్పి మళ్ళీ ఒక 2 బిల్లులు తెచ్చారు. నేనేమంటున్నాను ఇక్కడ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను షామీర్పేట నుంచి సోమాజిగూడ నీ దగ్గరికి రావడానికి ఒక రూట్ పట్టుకొని వచ్చిన. ఈ రూట్ లో వస్తే నీ దానికి వచ్చి స్టూడియోకి వచ్చిన. అసలు నేను సోమాజిగూడ రావాలనే నాకు లేదు. ఓకే, ఆడ నుంచి నేను ఇంకేదో రూట్ లో పోతుంటే నేను ఎందుకు చేరుకుంటా సోమాజిగూడ? మరి ఆ రూట్ ఏందనేది ఎవరు చెప్పాలి? టోటల్లీ మీరు ఎంచుకున్నటువంటి స్టెప్ బై స్టెప్ ప్రతి నిర్ణయము 42% చేరుకునే విధంగా చేయనే లేదని అంటున్నా నేను. ఎన్నో రోజుల నుంచి ఈ విషయాల మీద చర్చించడం జరుగుతా ఉన్నది. కానీ సమ్వేర్ ఆర్ ది అదర్ కరెక్ట్ అయినటువంటి న్యాయ నిపుణులు, అదేవిధంగా సలహాకారులు, ఎక్స్పర్ట్స్ ని పట్టుకొని దీన్ని ముందుకు వెళ్ళాలి. లోకల్ బాడీ ఏంటిది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అసలు లోకల్ బాడీ ప్రతిసారి ఏం చేస్తున్నారు అంటే లోకల్ బాడీలన్నీ లెజిస్లేచర్ తోని అంటే మన చట్టసభలతోని కంపారిజన్ చేసుకుంటా పోతున్నారు. లోకల్ బాడీస్ వేరు, చట్టసభలు వేరు. ఇది బాగా అందరు అర్థం చేసుకోవాల్సింది. మనకి 2 ఎలక్షన్ కమిషన్లు ఉంటాయి. ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని ఉంటుంది, ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చట్టసభల కోసము
ఎలక్షన్లు నడిపిస్తుంది. అదేంటిది ఎమ్మెల్యేల కోసము, ఎమ్మెల్సీల కోసము, లోక్సభ ఎంపీల కోసము, రాజ్యసభ ఎంపీల కోసము, అటు ప్రెసిడెంట్ కోసము, వైస్ ప్రెసిడెంట్ కోసము వాళ్ళు ఎలక్షన్లు చేస్తారు. లోకల్ బాడీ నిర్ణయించేది ప్రతి స్టేట్ లో ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని ఉంటుంది. అది జనరల్ గా స్టేట్ లో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్, ఆ ముఖ్యమంత్రి, ఆ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఒక సీనియర్ అధికారిను, సీనియర్ న్యాయ కోవిదుడిని తీసుకొచ్చి దానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి చైర్మన్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తము స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అంటే జరుగుతుంది. లోకల్ బాడీ అనేది లోకల్ ఎలక్షన్. లోకల్ ఎలక్షన్ అంటే స్థానిక స్వయం ప్రాతిపత్తి కల్పించేటటువంటి 73rd 74th రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినది లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ దీనికోసం జరిగేటటువంటి ఎలక్షన్స్. ఇది యూనిట్ వైజ్ ఎలక్షన్. ఓకే, యూనిట్ వైజ్ అంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ జరగాలి, ఎలాంటి రోడ్లు వేయాలి, ఎలాంటి శానిటేషన్ ఫెసిలిటీస్, చెట్లు, మొక్కలు, అక్కడ ఉన్నటువంటి చెరువులు ఇవన్నిటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్లస్ ఎంత ట్యాక్సులు వేయాలి, ఎంత ట్యాక్సులు తీసుకోవాలనేది నిర్ణయించేది లోకల్ బాడీ. అయితే ఈ లోకల్ బాడీ అనేది ఎప్పుడైనా కూడా కానీ లోకల్ పాపులేషన్ ఆధారంగా నిర్ణయించేటటువంటి ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్. అక్కడ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇతరత్రా ఉన్నారు, దీన్ని బట్టి నిర్ణయించేటటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్. నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ ని ప్రతిసారి నువ్వు లెజిస్లేచర్ తో కంపారిజన్ చేసుకొని, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలతోని దాంతో కంపారిజన్ చేసుకొని మేము మొత్తం స్టేట్ అంతా 42% ఇస్తాం, స్టేట్ అంతా 42% ఇస్తామని ప్రతిసారి ఆలోచించడమే తప్పితే అసలు లోకల్ బాడీలో లోకల్ ఎలక్షన్ ని లోకల్ కి అనుగుణంగా నువ్వు దాని పాపులేషన్ కి అనుగుణంగా దానికి ఉన్నటువంటి సామాజిక కోణాలని దృష్టిలో పెట్టుకొని నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రయత్నాలు చేయాల్సింది. రిజర్వేషన్ అనేది సెంట్రల్ ఇష్యూనే కదా సార్. మళ్ళీ రిజర్వేషన్ అనేది మళ్ళీ నేను చెప్తున్నాను, 2 రకాల రిజర్వేషన్స్ ఎలక్షన్స్ కి వచ్చిన సరికి 2 రకాల ఎలక్షన్. ఇప్పుడు మనం చెప్పుకునేది లెజిస్లేచర్ అంటే చట్టసభలు. చట్టసభల కోసం రిజర్వేషన్లు ఒక ఎత్తు అయితే లోకల్ బాడీస్ కోసం రిజర్వేషన్లు ఇంకొక ఎత్తు. మనకు 2 నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి నిర్ణయాలు 2. ఒకటి ఇందిరా సాహ్ని కేసు. ఇందిరా సాహ్ని కేసులో మనకి యావత్ దేశంలో అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నిర్ణయము అది ఇందిరా సాహ్ని కేసు. రెండవది ఇంపార్టెంట్ నిర్ణయము నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓబీసీల రిజర్వేషన్ పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక ట్రిపుల్ టెస్ట్ అనేటువంటి ఒక సిస్టమ్ ని పట్టుకొచ్చి లోకల్ బాడీ అనేది లోకల్ ఎలక్షన్ కాబట్టి ఫస్ట్ నీకు ఈచ్ యూనిట్ వైజ్ నీ దగ్గర అసలు ఎస్సీలు ఎంత ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు, ఓబీసీలు ఎంత ఉన్నారు దాన్ని చేయకుండా నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ చేయకూడదు అనేటువంటిది చెప్పింది నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 2 నిర్ణయాలు, చట్టం నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీనికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్ణయం. ఇప్పుడు నువ్వు ఈ 2 నిర్ణయాలని పక్కన పెట్టి, ఈ 2 సుప్రీంకోర్టు నిర్ణయాలు పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఎంతసేపు నేను 42% ఇస్తా, మొత్తం స్టేట్ అంతా ఇస్తా, నేను దాన్ని పూర్తిగా స్వాగతిస్తాను, 42% ఇవ్వాలి, ఇవ్వద్దని కాదు, స్టేట్ గవర్నమెంట్లు ఇవ్వాలి, ఎప్పుడో జరగాల్సినది. కానీ మనం ఎంచుకున్నటువంటి స్టెప్స్ ఏది, దాని ప్రక్రియ ఏది, వాళ్ళు కులగణన చేసినామని చెప్పి పెడుతున్నారు కదా, ఎంపరికల్ డేటా, దాని ఆధారంగానే మేము పెంచుతున్నామని చెప్తున్నాం. వెరీ గుడ్, నేను ఒప్పుకుంటా దాన్ని. మీరు మంచి పని చేసిండ్రు. మీరు కులగణన కుల సర్వే అనేటువంటిది ఏదైతే చేసిందో దానికంటే ముందు మీరు ఇంకొక మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏంది, భూసాని వెంకటేశ్వరరావు కమిషన్, 1 మ్యాన్ కమిషన్ వేసినారు, డెడికేటెడ్ కమిషన్ వేసినారు. చాలా మంచి నిర్ణయం. దాని తర్వాత ఆ డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా మీరు ఏం చేసినారు, మొత్తం స్టేట్ అంతా సర్వే చేసినారు. వెరీ గుడ్, మంచి పని చేసినారు. స్టేట్ అంతా సర్వే చేసిన తర్వాత ఏం చేసినారు, 42% బీసీలో రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి
అనేటటువంటి రికమెండేషన్ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఇచ్చినట్టు మీరు దాన్ని చూపించుకున్నారు. అది సరే ఒప్పుకున్నాను, దాన్ని కూడా మీరు ఏదో చేసి ఇచ్చినారు. ఓకే, ఇచ్చిన తర్వాత మీరు యూనిట్ వైజ్ ఇగో ఈ గ్రామ పంచాయతీలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఓకే, సో ఎస్టీలు 10% ఉన్నారు, ఎస్సీలు 15% ఉన్నారు, మిగిలిన 25% ఏదైతే ఎస్సీ ప్లస్ ఎస్టీ 25 అయింది కదా, 10 ఎస్సీలు 15% ఎస్టీలు ఉన్నారు అనుకున్నారు. మిగతా 25 ఉన్నారు చూడు, ఆ 25% బీసీలకు ఇస్తాము. లేకపోతే ఎస్సీలు 5% ఉన్నారు, ఎస్టీలు 5% ఉన్నారు, అంటే 10 అయింది కదా, 40 మిగిలింది, 30 మిగిలింది కదా, ఆ 30 5 ఎస్సీ అనుకుందాము, 5 ఎస్టీ అనుకుందాము, 10 మిగతా 40 బీసీలకు ఇస్తాం. ఇది యూనిట్ వైజ్ రిజర్వేషన్. అది మీరు మొన్న మీరు అంటున్న దాని ప్రకారం 50% దాటొద్దని మీరు కూడా చెప్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇందిరాసాని యూనియన్ ఆఫ్ నాగరాజ్ చెప్పుకున్నాం కదా. నువ్వు ఫస్ట్ దాన్ని అతిక్రమించడానికి దాని నుంచి 50% పైకి తీసుకెళ్ళడానికి ఏ నిర్ణయాలు జరిగినాయి, ఏం ప్రయత్నాలు జరిగినాయి? ఆ ప్రయత్నం చేయకుండానే నేను చేస్తా, ఇది మొత్తం స్టేట్ అంతా నేను 42% చేస్తానంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇందాక మీరు స్టార్టింగ్ లోనే ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిండ్రు, రేపు ఉంటాయా ఎలక్షన్స్, ఉండవా? సో మరి ఆ 2 నిర్ణయాలలో ముందు ఇందిరాసాని కేసులో నిర్ణయాన్ని మీరు దాన్ని అధిగమించి చేయడానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? కులగణన అన్నది యూనిట్ వైజ్ డేటానే కదా, కాదంటారా? గ్రామాల్లో ప్రతి ఇంటికి పోయారు కదా. మొన్న ఇచ్చినటువంటి జియోలో వాళ్ళు అదే చెప్తున్నారు, మేము ఒక సింగిల్ డెడికేటెడ్ కమిషన్ వేసినాము, దాని తర్వాత మేము ఒక 42% మొత్తం రిజర్వేషన్స్ 42% అరైవ్ అయినట్టు మీరు చెప్పుకున్నారు కదా. నాకు చెప్పుకున్నప్పుడు మీరు దాన్నే మీ జియోలోనే దాన్ని పేర్కొనొచ్చు కదా. ఇట్లా మేము ట్రిపుల్ టెస్ట్ సుప్రీంకోర్టు నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి నిర్ణయంలో ఇచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగానే మేము నిర్ణయం తీసుకుంటున్నాము, దానికి అనుగుణంగానే మేము ఈ 42% ని 50% లోపు కుదించి ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ బీసీ 50% పైకి పోకుండా 42% బీసీలకు ఇస్తామని చేస్తున్నామని ఎక్కడ పేర్కొనలేదు. ఎట్లా సాధ్యమైంది సార్ అది? అదే కదా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత ఉంది, మిగతాది బీసీలకే ఇస్తే 42% ఎట్లా పాసిబుల్ అయింది? అది 67 దాకా పోతున్నది కదా. మనము మళ్ళీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కానీ ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది మనం నిర్ణయించుకోవాలని మనం అనుకున్నాం కదా.